ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. గత జూలై నెలంతా దేవుడు మనందరిని కాపాడి ఈ ఆగస్ట్ నెలలోకి ఆయన ప్రవేశింపచేశారు. అందుని బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఈ ఆగస్ట్ నెల అంటే భారతదేశం అంతా ఫ్రీడమ్ సెలబ్రేషన్స్, స్వతంత్ర దినోత్సవపు ఆ సంబరాలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మాట వింటున్న మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్న ప్రశ్న, నిజంగానే మీరు స్వతంత్రులుగా ఉన్నారా? అవును, భారతదేశానికి అయితే 1947 సంవత్సరంలో 200 సంవత్సరాల కొలోనియల్ రూల్ నుంచి విడుదల వచ్చింది. ఈరోజు ఈ స్వతంత్రపు నెలలోకి ప్రవేశించిన మనము మన జీవితాల నిజమైన స్వతంత్రతని అనుభవిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మనము ఒక భయం చేత బంధించబడి ఉన్నాం కదా, ఒక అనారోగ్య సమస్య చేత బంధించబడి ఉన్నాం. మన జీవితంలో ఆర్థిక పరిస్థితులు అనే సంక్షోభంలో మనము బంధించబడి ఉన్నాం. వీటన్నిటిలో బంధించబడి ఉన్న మనకి క్రీస్తు విడుదలను అనుగ్రహించారు. ఆయన రక్తము ద్వారా, సిలువ ద్వారా మనకు విడుదలను అనుగ్రహించారు అనే విషయాన్ని మనం గమనిస్తున్నామా? మనకి యోహాను సువార్తలో ఈ మాట రాయబడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఇటు విధంగా ఉంటుంది: కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఈరోజు నా ప్రార్థన ఒకటే, ఈ ఆగస్ట్ నెలలో భారతదేశపు స్వతంత్రపు సెలబ్రేషన్స్లో పాల్గొంటున్న మనందరం, వాటన్నిటిని అనుభవిస్తున్న మనందరము ఆత్మ సంబంధమైన నిజమైన స్వతంత్రతని అనుభవించే వారంగా ఉండాలి. అది ఎవరి ద్వారా పొందుకుంటామంటే క్రీస్తు ద్వారా మాత్రమే మనం పొందుకునే వారంగా ఉంటాం. ఆయన మనకు దేని నుంచి ఇస్తారు స్వతంత్రత? మన భయాల నుంచి మనకు స్వతంత్రత ఇస్తారు. మన యొక్క ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి స్వతంత్రత ఇస్తారు. మరి ప్రాముఖ్యంగా దేవుని వాగ్దానము జరగకుండా, మన జీవితంలో దేవుని ప్రణాళిక జరగకుండా ఆపివేస్తున్న ప్రతి కార్యముల నుంచి, అపవాది క్రియల నుంచి మనకి స్వతంత్రత ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి అట్టి శ్రేష్టమైన నిజమైన స్వతంత్రతని ఈ నెలలో మనమందరం అనుభవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ మాట వింటున్న వారి జీవితాల్లో తండ్రి, ఏ రకమైన బంధించబడి ఉన్న పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ, ఇదిగో సేవకుడిగా ప్రార్థిస్తుండగా వారికి భయం నుంచి తండ్రి, వారికి ఆందోళన పరిస్థితి నుంచి, ఏ కష్టము ద్వారా వారు బంధించబడి ఉన్నప్పటికీ ఇదిగో తండ్రి, నిజమైన మీరు అనుగ్రహించే స్వతంత్రత వారు పొందుకునే కృపను మీరు అనుగ్రహించాలని ఈ ఆగస్ట్ నెలలో తండ్రి, వారు చేయి ప్రతి కార్యాల్లో స్వతంత్రతను అనుభవిస్తూ, ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, స్వేచ్ఛను అనుభవిస్తూ ముందుకు కొనసాగే కృపను మీరు అనుగ్రహించాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Once again, have a blessed August month. God bless you all.